హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను దొండకాయ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఆయిల్ తక్కువగా పట్టేలా అన్నట్టు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పోపు దినుసులు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి, నేను ఇందులో ఆనియన్ వేయట్లేదండి. ఆనియన్ వేస్తే ఒకవేళ ఫ్రై అనేది మరుసటి రోజుకి మిగిలినప్పుడు కొంచెం టేస్ట్ మారుతున్నట్టు అనిపించింది. అందువల్ల ఆనియన్ అనేది వేయలేదు. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయ్యేలోపు ఈలోపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న. ఇందులో ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకొని, పసుపు టేస్ట్కి కలర్ వైజ్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని, ఈ 2 వేసుకొని బాగా గట్టిగా పిసకాలన్నమాట. ఉప్పు బాగా పట్టేలా ముక్కలకి. ఇలా మ్యాగ్నెట్ చేసిన దొండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసేసుకుందాం. చూడండి, అలా జిగురంతా బయటకు వస్తుంది. వీలంటే ఆ జిగురుని పిండేసి వేయండి, లేదంటే అలా వేసినా పర్లేదు. అలా కొంచెం కొంచెంగా వేసి కొద్దిసేపు హైలో ఉంచండి. మీరు అక్కడే ఉండి తిప్పుకునే పని అయితే హైలో ఉంచి ఫ్రై చేసుకోండి. కొంచెం వేరే పని ఆల్టర్నేట్గా ఇలా ఫ్రైలు చేసేటప్పుడు ఆల్టర్నేట్గా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు కదా, అలా చేసుకునే పని అయితే చేసుకోండి. సిమ్లో పెట్టి చేసుకోండి. ఇలా అయితే మాత్రం హైలో పెట్టుకొని, దగ్గరుండి చేసుకునే పని అయితే హైలో పెట్టుకొని చేసుకోవచ్చు. ఫాస్ట్గా కావాలంటే హైలో పెట్టుకొని చేసేసుకోవచ్చు. ఇలా బాగా ముక్కల్ని బాగా కలరిప్పాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పాటు అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు కొద్దిగా వేసుకుందాము. ఒక 2 రెబ్బలు వేసుకొని మళ్ళీ ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఇంకా సగం అయిపోవాలి. కూర అంతా బాగా ఫ్రై అవ్వాలి. దొండకాయ ఫ్రై ఇష్టపడేదే అందుకు అలా ఫ్రై అవుద్ది కాబట్టే కదా. సో ఓపికగా చేసుకోండి. మా యుక్త అయితే చాలా ఇష్టంగా తింటుంది దొండకాయ బెండకాయ కర్రీ ఒక్కటి. కారం వేసి మామూలుగా అయితే కారం తక్కువ ఒక్కోసారి తినదు. అలాంటిది ఆ ఫ్రైలకు వచ్చేసరికి నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా చకచక 5 నిమిషాల్లో తినేసింది. ఇది వచ్చేసరికి ఎండు కొబ్బరి ఒక చిప్పకి, నేను వారానికి సరిపడా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటా. ఒక చిప్ప ఎండు కొబ్బరికి 2 గడ్డలు వెల్లిపాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 4-5 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇలా మిక్సీ పట్టి చేసుకున్నాము. వీలుంటే దంచుకొని అయినా చేసుకోవచ్చు, దంచితే టేస్ట్ బాగుంటుంది. ఇలా దొండకాయలు ఫ్రై అయ్యేలోపు అది తయారు చేసి పెట్టుకోండి. చూసారా, బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి పొడిని, కొబ్బరి వెల్లుల్లి కారం, ఆ కారాన్ని మీకు మంటకి సరిపడా వేసుకొని బాగా కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని బాగా ముక్కలకి కారం పట్టే విధంగా మగ్గనివ్వాలి. అలాగే ఎల్లిపాయ అనేది ఫ్రై అవ్వాలి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా, అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఫ్యాషన్కి రిలేటెడ్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ఏమేమి కొంటున్నాను ఏంటి అనేది. ఓకే.